తనకు పద్మశ్రీ అవార్డు వస్తే ఢిల్లీకి వెళ్లి అవార్డు తీసుకోవడానికి ఛార్జీలు లేవని అతనికొచ్చిన అవార్డును పోస్టులో పంపమని అడిగాడు ఒక వ్యక్తి. అతని పేరు హల్దార్ నాగ్. ఒడిశాకి చెందిన ఇతను చాలా పేదవాడు. హల్దార్ 1950లో జన్మించాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. అప్పటి నుండి దొరికిన పని చేసుకుంటూ ఉండేవాడు. తర్వాత కొన్ని సంవత్సరాలకు ₹1000 అప్పు చేసి ఒక స్కూల్ ఎదురుగా స్టేషనరీ షాప్ పెట్టుకున్నాడు. షాప్లో పని చేసుకుంటూ అతని కోసలి భాషలో కొన్ని కవితలు రాస్తూ వాటిని వచ్చిన వారికి వినిపించేవాడు. అలాంటి టైంలో అతనికి అభిమన్య సాహిత్య సన్నద్ అనే ఒక గ్రూప్తో పరిచయం అయింది. వారు అతనికి ఒరియా సాహిత్యం పరిచయం చేశారు. అది నేర్చుకుంటూనే తన కోసలి భాషలో కవిత్వాలు కూడా రాసేవాడు. అలా 1990లో అతని తొలి కవిత దోడో బగ్గచ్ అంటే పాత మర్రి చెట్టు స్థానిక పత్రికలో అచ్చయింది. అంతే, అప్పటి నుండి అతని కవితలకు చాలా పేరొచ్చింది. సంబల్పూర్ యూనివర్సిటీలో ఇతని రచనలు పాఠాలుగా అచ్చువేయించారు. బీబీసీ ఇతనిపై డాక్యుమెంటరీ తీసింది. 2015లో ఈయన ఒక షార్ట్ ఫిల్మ్లో నటించారు. 2016లో ఈయనకు పద్మశ్రీ